హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేనైతే మీకు కొమ్మల ద్వారా మొక్కలు ఎలా పెంచుకోవాలి, చిన్న చిన్న కటింగ్స్ పెట్టి మనం ఎక్కువ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు, వాటి రిజల్ట్స్ కూడా నేను చూపిస్తానండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను గులాబీ కొమ్మ కట్ చేసే ముందు చిన్న కొమ్మ అండి, లేత కొమ్మ ఇదిగోండి ఇలా పెట్టేశానమాట. కానీ చూడండి ఎంత బాగా ఇగుర్లు వచ్చాయో, ఇగుర్లు పెట్టేసాయి అనమాట. అలాగే నేను చుక్క మల్లి కూడా చిన్న చిన్న ఆకులు రెండు ఆకులు ఉండేలాగా కట్ చేసి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి పత్తి మందారం అండి. కొమ్మ తీసుకొని వచ్చి నేను నాటుకున్నాను. అసలు బతుకుతుంది అనుకోలేదు, మంచిగా బతికిందనమాట. తర్వాత రీపాట్ చేసుకున్నాను అనమాట. ఇకపోతే మనం పెట్టుకున్న కనకాంబరాల మొక్కలు ఆ రోజు పెట్టాం కదండి, మంచి ఈగుర్లు పెట్టామన్నమాట. కానీ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా చుక్కమల్లి మొక్కలు అనమాట. ఇవి కనకాంబరాల మొక్కలు మనం చిన్న చిన్న కటింగ్స్ పెట్టాం కదా అవి. ఇవన్నీ కూడా నేను చూపించేటి మొత్తం కూడా చిన్న చిన్న కటింగ్స్ పెట్టేసి పెంచుకున్నవేనండి. ఇది విరజాజుల మొక్క చూడండి ఎంత బాగా ఇగుర్లు వచ్చి ఇప్పుడిప్పుడు ఎంత వస్తున్నాయి అన్నమాట. నేను ఇలా పెట్టేసుకున్నానండి కొన్నింట్లో. మనం మందారం మొక్కలు ఎలా పెడితే వస్తాయని చెప్పాను కదా, చూడండి ఎంత బాగా ఇగుర్లు వచ్చాయో. ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఎక్కువ మనం కొనకుండా మొక్కలైతే పెంచుకోవచ్చు అనమాట. మనం కటింగ్స్ ద్వారా ఎటువంటి మొక్కలైనా కూడా పెంచుకోవచ్చండి. పెట్టుకున్నాక మనం నీడలో అయితే ఈ కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి, ఎండలో కాకుండా నీడలో పెట్టుకొని మనం డైలీ వాటరింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇవన్నీ కూడా మంచిగా సెట్ అయిపోతాయి, మొక్కలుగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి నందివర్ధన్ పెట్టానండి. 2 కొమ్మలు పెట్టాను. ఒక కొమ్మ అయితే బాగా ఇగుర్లు ఎదుగుండి ఇగుర్లు వచ్చేస్తుంది, ఒక కొమ్మ అయితే ఎండిపోయిందనమాట. అన్నీ రావు కదా, 1, 2 పోతాయి, అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట. ఇలా నేను పెట్టుకున్న కొమ్మలు అయితే మంచిగా వచ్చాయండి. మీరు కూడా చిన్న చిన్న కటింగ్స్ ద్వారా ఎక్కువ మొక్కలు పెంచుకొని మీ గార్డెన్ కూడా పెద్దదిగా చేసుకోండి. అలాగే బంతి మొక్కలు కూడా పైన కటింగ్స్ కట్ చేసి నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ప్రతిదీ కూడా చామంతి మొక్కల దగ్గర నుంచి మనం అన్నీ కూడా ఇలా కటింగ్స్ ద్వారా పెట్టుకున్నామంటే మనం మొక్కలు కొనాల్సిన అవసరం కూడా ఉండదండి. అలాగే గులాబీ మొక్కలు ప్రతిదీ కూడా మనం పెట్టే విధానంలో మొక్కలు పెట్టామంటే మంచిగా వస్తాయి. అలాగే ఎలా నాటుకోవాలి ప్రీవియస్ వీడియోలో అయితే నేను చూపించున్నాను, ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.